పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుండి 26 వరకు పవిత్ర వచనములు. ఏలయన్నా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడి అని పలికెను. అదే విధముగా భోజనమునకు తరువాత పాత్రమును తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక మిషన్లో ఏ మిషన్ అయినా కానీ, ఒక కారు మిషన్ కానీ లేకపోతే ఏ మిషన్లోనైనా కానీ ప్రధానమైనటువంటి సెంట్రల్ కేంద్రం ఒకటి ఉంటుంది. అది పనిచేస్తేనే ఆ మిషన్ అంతా కూడా పనిచేస్తుంది. అది పోతే, అది పాడైపోతే ఆ మిషన్ అంతా కూడా పాడైపోతుంది. ఒక సంస్థలో యజమాని ఉంటాడు, ఒక సంస్థ అధిపతి ఉంటాడు. ఆ సంస్థ అధిపతి సరిగా ఉంటే సంస్థ అంతా కూడా మంచిగానే నడుస్తుంది. ఒక కుటుంబ యజమాని ఉంటాడు, కుటుంబం అంతా ఉంటుంది. కుటుంబ యజమాని సరిగా ఉండగలిగితే కుటుంబం అంతా కూడా సరిగానే ఉంటుంది. ఒక కారు తీసుకుందాం. కారులో ఒకవేళ ఒక లైట్ పగిలిపోయింది, అయినా కానీ కారు ముందుకు వెళుతుంది. ఆ కారు అద్దాలలో ఒకటి పగిలిపోయింది, అయినా కారు పనిచేస్తుంది. కారులో ఒక టైరుకు పంచర్ అయ్యింది, పంచర్ వేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ ప్రియులారా, కారు అంతటికీ కూడా కేంద్ర బిందువు ఏంటిదంటే ఇంజన్, కారుకున్నటువంటి ఇంజన్. ఆ ఇంజన్లో లోపం ఉంటే మిగిలినవన్నీ బాగున్నా కానీ ప్రయోజనం శూన్యం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రియులారా, కథోలిక విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసానికి దివ్య సప్రసాదము కూడా కేంద్రం. అదే అత్యంత ప్రధానమైనటువంటిది. ఎప్పుడైతే క్రైస్తవులు, శ్రీసభ, క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది ఈ దివ్య సప్రసాదం చుట్టూ కూడా తనను తాను పరిభ్రమించప చేసుకుంటుందో, అప్పుడు ప్రియులారా ఆ దివ్య సప్రసాదమే మనకు శక్తినిస్తుంది, మన శుద్ధి చేస్తుంది, శ్రీసభను నడిపిస్తుంది. ప్రియులారా, దీనిని మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాన్ని నాతో పాటు మీరు ధ్యానపూర్వకంగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. 30 సంవత్సరాల పాటు ఆయన, మనకి తెలియదు ఆయనకి ఏం జరిగిందో, కొన్ని విశేషాలు తప్ప. కానీ చివరి 3.5 సంవత్సరాల పాటు ప్రభు ఏం చేశాడని కొంతవరకు అన్నీ రాయలేదండి. సువిశేషాలలో రాయబడినటువంటివి మనకు అందించబడ్డాయి దేవుని కృప వలన. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు, స్వస్థతలు చేశాడు, అనేక రకాల మంచి కార్యాలు చేశాడు పిల్లారా. కానీ మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రభువు చేసినటువంటి ఈ కార్యాలన్నీ కూడా కల్మినేషన్, ముగింపు, పరిపూర్ణత కొరకై దారి తీశాయి. అన్నీ కూడా శిష్యులని, ప్రజలని ఒక కార్యము కొరకై నడిపించాయి. అక్కడ ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే దానిని నెరవేర్చాలి. అదే ప్రధానమైనటువంటి యేసు ప్రభువుకి ఏమిటి? సిలువ మీద మరణించాలి, మరణించి 3వ నాడు సజీవుడిగా లేవాలి. ప్రియులారా,
క్రీస్తు ప్రభువు ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత తాను మరణించవలసిన రాత్రికి ముందు యేసు ప్రభు ఏం చేశాడు? కడరా భోజనాన్ని చేశాడు. అతి ప్రధానమైనటువంటిది ప్రభు జీవితంలో ప్రియులారా. దీనికోసమే 3.5 సంవత్సరాల పాటు తన శిష్యులని, అపోస్తులను సిద్ధపరిచారు. కారణం ఏంటంటే, ఈ సిద్ధపాటు లేకుండా, ఈ వాక్య పరిచర్య లేకుండా, ప్రజలకి బోధించకుండా, స్వస్థతలు చేయకుండా యేసు ప్రభు ఊరికినే వచ్చి ఇది నా శరీరము తీసుకోండి భుజించండి, ఇది నా రక్తం అంటే ఎవరు నమ్మరు దానని. ఇదంతా చేసిన తర్వాత సైతాను రాజ్యము కూల్చబడాలి, దేవుని రాజ్యం నిర్మించబడాలి అనే దానిలో భాగంగా ముగింపుకి, పరిపూర్ణతకి వచ్చాడు. అదే కడరా భోజనం ప్రియులారా. వాక్యాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, ఆ కడరా భోజన సమయం శిష్యులందరూ కూడా ఒక చోట చేరి, ముఖ్యంగా యోహాను సువార్తలోనైతే ఆ యొక్క కాళ్ళు గడిగేటువంటి సాంగ్యం, ఆయన శిష్యులతోటి మాట్లాడటం, శిష్యుల కొరకే ప్రార్థన చేయటం, వీటన్నిటినీ కూడా కడరా భోజన సమయంలో జరిగినటువంటి వాటిని చూస్తే మనం చలించిపోతాం ప్రియులారా. ఎందుకంటే యోహాను సువార్తలో ఈ కడరా భోజన సందర్భంలో చేసిన డిస్కోర్స్ అంటారండి, ద లాస్ట్ డిస్కోర్స్ అండ్ డైలాగ్ ఆఫ్ జీసస్ చాలా పొడుగ్గా ఉంటుందండి కడరా భోజన సమయంలో. కాబట్టి ప్రియులారా, ఆయన తన జీవితకాలం అంతా కూడా అత్యంత ప్రధానమైనటువంటి ఈ కడరా భోజనము కొరకే సిద్ధపడ్డాడు, ఈ దివ్యబలి పూజ కొరకే సిద్ధపడ్డాడు. వాక్యాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటే ప్రియులారా, ఏముంటుంది అక్కడ? యేసు ప్రభు రొట్టెను విరిచి అందరికీ ఇచ్చాడు ఆ కడరా భోజన సమయంలో. ఆ 13వ అధ్యాయము ప్రారంభములో యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగాడు యెరూషలేములో మేడపై గదిలో. కడిగిన తర్వాత రొట్టె ముక్కను తుంచి ఆయన వారికి ఇచ్చాడు, దివ్యబలి పూజను సమర్పించాడు. అక్కడ ఆ ప్రభువు చెప్తున్నాడు, నన్ను మీలో ఒకడు అప్పగించబోతున్నాడు. అప్పటి వరకు ఇవి చెప్పలా, ఇది నా శరీరం అని అంతకుముందు చెప్పలా. ఎందుకంటే శిష్యులని అతి ప్రధానమైనటువంటి దానికి సిద్ధపరిచాడు తన జీవితం అంతా కూడా, ఆ 3.5 సంవత్సరాల పాటు ప్రియులకు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ మేడపై గదిలో తాను ఆ దివ్య సప్రసాదాన్ని, మొదటి దివ్య బలి పూజని, ఆ కడరా భోజనాన్ని నెరవేర్చిన తరువాత ఆయన బందీల చేతుల్లోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రభు అయిన క్రీస్తు తన జీవితంలో నెరవేర్చినటువంటి చిట్ట చివరి అత్యంత పరిశుద్ధమైన కార్యం ఏమిటి అంటే కడరా భోజనం ప్రియులారా. తానే స్వయంగా ప్రియులారా, జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి, తానే స్వయంగా ఎక్కడ కడరా భోజనాన్ని ఏర్పాటు చేయాలి, ఏ విధంగా జరిపించాలి, ఎవరు సిద్ధపరచాలి, ఎవరి ఇంటి దగ్గర ఉంటుంది, తానే అన్నీ చూసుకున్నాడు, సిద్ధపరచుకున్నాడండి. ఆ రాత్రి సమయంలో భావగర్భితమైనటువంటి, వేదనాపూరితమైనటువంటి ఆ చిట్ట చివరి గడియలలో ప్రియులారా, ఆయన రొట్టెను తీసుకుని తుంచి, ఇది నా శరీరము, దీనిని మీరు తీసుకొని భుజించండి, ఇది నా రక్తముతో కూడినట్టు పానపాత్రము, దీనిని మీరు పానము చేయుడు, దీనిని నా జ్ఞాపకార్థము మరలా మరలా చెయ్యండి అని పలుకుతున్నాడు. కాబట్టే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ కథోలిక విశ్వాసానికి దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ అనేటువంటిది మూలము, ఆధారము. దివ్య సప్రసాదం కేంద్ర బిందువు ప్రియులారా. మనం మిగిలినవన్నిటిని కూడా చేసుకొని దివ్య సప్రసాదానికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వకపోతే మన విశ్వాసం అంతా కూడా శూన్యమైపోతుంది. నీ జీవితంలో ఈ సందర్భంగా ఆత్మ పరిశీలన చేసుకో. వాక్యాన్ని చదవాలి, ముమ్మాటికి చదవాలి. ప్రార్థన చేసుకోవాలి, ముమ్మాటికి చేసుకోవాలి. వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు ఉండాలి తప్పనిసరిగా. కానీ ప్రియులారా, వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది దివ్య సంస్కారం, దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం. ఎందుకనంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు మనం దేవునే వింటున్నాం, దేవుని మాటలే వింటున్నాం. కానీ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు దేవుడే మనలోనికి వేంచేసి వస్తున్నాడు స్వయముగా. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ విశ్వాసానికి ఈ దివ్య సప్రసాదము, దివ్య బలిపూజ అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది, కేంద్ర బిందువు.
క్రైస్తవులంగా మన జీవితంలో, మన విశ్వాసములో దివ్య సప్రసాదానికి మనం ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాం అన్న దాని మీదే మన రక్షణ, మన విశ్వాసం ఆధారపడి ఉంటాయి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య బలిపూజని ఏమంటారు అంటే ప్రియులారా, ఇట్ ఈస్ ద సాక్రమెంట్ ఆఫ్ సాక్రమెంట్స్ అంటారండి. దివ్య సంస్కారాలకే సంస్కారము అంటారు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. యూకరిస్ట్ ఈస్ ద సాక్రమెంట్ ఆఫ్ సాక్రమెంట్స్. దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం ప్రియులారా, దివ్య సంస్కారాలకే దివ్య సంస్కారం. అది సర్వోత్కృష్టమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది. ప్రియమైన కథోలిక విశ్వాసి, క్రైస్తవ బిడ్డ, నీ జీవితంలో ప్రభు యొక్క ఆ దివ్య భోజనంలో పాల్గొంటున్నావా? భక్తితో, విశ్వాసముతో ఆ ప్రభు యొక్క శరీర రక్తాలను నువ్వు ఎంతవరకు, ఎంత అరుదుగా స్వీకరిస్తే అంత మంచిది. ఎంత తరచుగా, ఎంత ఎక్కువగా స్వీకరిస్తే అంత మంచిది ప్రియులారా. ఆ అవకాశం కోసం మనం ఎదురు చూడాలి. ఎంతోమంది బిషప్పులు, ఎంతోమంది విశ్వాసులు ప్రియులారా చెరసాలలో వేయబడ్డప్పుడు వారు కోరుకున్న ఒకే ఒక కోరిక, నాకు దివ్య సప్రసాదం దొరికితే చాలు. చైనా దేశంలో ప్రియులారా ఇప్పటికి కూడా క్రైస్తవ కథోలిక విశ్వాసులు దివ్య సప్రసాదం దొరకనటువంటి వారికి దాని విలువేంటో వాళ్ళకి తెలుసు ప్రియులారా. కాబట్టి వారు గవర్నమెంట్ వారికి తెలియకుండా రహస్యముగా చేరి దివ్య బలి పూజలో పాల్గొని ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నారు. మనకు అటువంటి సమస్యలు లేవు. దివ్య బలి పూజలో ప్రతిరోజు కూడా పాల్గొనవచ్చు. జర్మనీ దేశంలో నేను ఉండగా ప్రియులారా ఒక వ్యక్తి బ్యానాల్డ్ క్రేమర్ అతను చూసినప్పుడు దివ్య సప్రసాదం మీద, దివ్య బలి పూజ మీద నాకున్న విశ్వాసం రెట్టింపైంది ప్రియులారా. ఒక సామాన్య క్రైస్తవుడు, ఒక కంపెనీ ఉంది, చిన్న కంపెనీ, అతనికి శానిటేషన్ కంపెనీ యొక్క పంపులు కానీ లేకపోతే లైటింగ్ కానీ ఇవన్నీ పెడతారు వాళ్ళు. ఒక 20 మంది వర్కర్స్ పనిచేస్తారు అతని యొక్క షాపులో ప్రియులారా. అతను దివ్య బలి పూజ లేకుండా అతను ఉండడండి ఏ రోజు కూడా. అవును ప్రియులారా, 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల కారులో వెళ్ళి అతని దగ్గరలో దివ్య బలి పూజ దొరకకపోతే వెళ్ళి దివ్య బలి పూజలో పాల్గొని వస్తాడు. ఒకవేళ అతనికి ఏ కారణం చేతైనా కానీ దివ్య బలి పూజలో పాల్గొనడం కుదరకపోతే నాకు ఫోన్ చేసి, ఫాదర్ నేను ఈరోజు దివ్య బలి పూజలో పాల్గొనలేదు, మీరేమైనా దివ్య బలి పూజ చేయగలరా? ప్రియులారా, క్రైస్తవులమైన మనం ఆ దివ్య బలి పూజ మన విశ్వాసానికి మూలము, కేంద్ర బిందువు, ఆధారం అని మనం విశ్వసిస్తున్నామా? దానిలో ఉన్న గొప్పతనాన్ని మనం గ్రహిస్తున్నామా? ఎంతోమంది భక్తులు ప్రియులారా సంవత్సరాల పాటు ఏ భోజనము తినకుండా ఒక్క దివ్య సప్రసాదాన్ని మాత్రమే భుజించారండి, బ్రతికారు. దివ్య సప్రసాదం ప్రియులారా, ప్రభువే దివ్య సప్రసాదం, దివ్య సప్రసాదమే ప్రభువు ప్రియులారా. మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరొక ముఖ్యమైన అంశాన్ని నేను ఈరోజు మీ ముందు ఉంచాలనుకున్నాను. ఏమిటి అంటే, యేసు ప్రభువు ఉత్థానమైన తర్వాత శిష్యులతో కలిసి చేసిన పని ఏంటండి? ఎక్కువ సార్లు రొట్టె విరవడం, దివ్య బలి పూజను సమర్పించటం స్వయముగా ఆయనే. ఉత్థానమైన తర్వాత శిష్యులు కనబడ్డప్పుడు అండి, యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ప్రియులారా తాను చివరిసారిగా వాళ్ళని కలిసినప్పుడు ఏమన్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా వారితోటి? మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని చెప్పి, యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో, బిడ్డలారా మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదు అని వారి బదులు పలికరి. పడవ కుడివైపున వల వేయుడు చేపలు దొరికినని పలికిన తర్వాత 10వ వచనంలో, మీరు ఇప్పుడు పట్టినటువంటి చేపలను కొని తీసుకొని రండు. 9వ వచనంలో, వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అతడి బొగ్గుల మంట మీద ఉన్నటువంటి చేపను, రొట్టెను చూచిరి. ఆ తర్వాత రొట్టెను విరిచి వారికి ప్రసాదించాడు. ఈ అద్భుతం జరిగినటువంటి ప్రదేశానికి నేను వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశంలో. క్రిస్టి మెన్జా అంటారండి, క్రిస్టి మెన్జా.
క్రీస్తు ప్రభువు ఆ వేకువ జామున వారికి ఇచ్చినటువంటి ఆ దివ్య సప్రసాద స్థానం ప్రియులారా, అతి పరిశుద్ధమైన స్థానం. ఉత్థానమైన క్రీస్తు శిష్యులతో పాటు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. లూకాసు వార్తలో ప్రియులారా 24వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే 13వ వచనం నుండి, ఎమ్మావు మార్గంలో 2 శిష్యులు వెళుతుండగా వారితో పాటు కలిసి నడిచాడు, వారి ఇంటికి వెళ్ళాడు. శిష్యులు ఆహ్వానించగా వారితో పాటు వెళ్ళి వారితో ఏం చేస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనంలో, యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగెను. దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు యేసు ఉత్థాన క్రీస్తు ప్రియులారా. ఆ తర్వాత లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం 40వ వచనములో, ఆయన ఇట్లు పలికి వారికి తన కాళ్ళు చేతులు చూపగా వారు ఆనందాశ్రములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన వారితో, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? వారి ఎదుట వారి కొరకై మరొక్కసారి దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. ప్రియులారా, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువు కాన్షియస్గా కావాలని, శిష్యులకు అర్థము కావాలని, దివ్య బలి పూజ యొక్క ప్రాధాన్యత అర్థము కావాలని ప్రియులారా యేసు ప్రభు సమర్పిస్తూ ఉన్నాడు. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ప్రియులారా వారు చేసింది కూడా ఇదే. ఎల్లప్పుడు కూడా వాళ్ళు రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉన్నారు ప్రియులారా. రొట్టె విరచటంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. దివ్య బలి పూజని ప్రధానమైన స్థానాన్ని ఇచ్చారు వాళ్ళు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 42వ వచనంలో, పేతురు గారు పిల్లారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్య పరిచర్య చేయగా 3000 మంది జ్ఞానస్నానాన్ని పొందారు. వారు ఏం చేస్తున్నారట? వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను పలు విధమైన ప్రేరణతో దుర్మార్గులకు జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించను. 41వ వచనము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అతని ప్రబోధమును విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ దినము రమారమి 3000 మంది సంఘములో చేర్చబడిరి. వాళ్ళు ఏం చేస్తున్నారట? దినదినము కూడా వీరు అపోస్తుల బోధ యందును వారి సహవాసమందును అందరూ కలిసికట్టుగా ఉండి రొట్టె విరచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ఏం చేస్తున్నారట వాళ్ళు? దినదినము ప్రతిదినము కూడా రొట్టె విరుస్తున్నారు, దివ్య బలి పూజలు సమర్పిస్తున్నారు, పాల్గొంటున్నారు పిల్లారా. ఆ తరువాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుంటే, వారు ప్రతిదినము కూటమిగా దేవాలయంలో కలుచుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచుండిరి. ప్రియులారా, రొట్టె విరచుట అంటే దివ్య బలి పూజ. ఎప్పుడో ఒకసారి కాదండి. ఏమనుంది అక్కడ? వారు ప్రతిదినము కూటమిగా దేవాలయంలో కలుచుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టె విరచుచుండిరి. సంతోషము వినయము గల హృదయములతో ఆ రొట్టె నుండి, ఆ బల్ల నుండి భుజించుచుండిరి, దేవుని స్తుతించుచుండిరి, దేవునికి ప్రీతిపాత్రములుగా ఉండిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46-47 వచనాలు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఎప్పుడో ఒకసారి రొట్టె విరచటం కాదు, ఎప్పుడో ఒకసారి దివ్య బలి పూజలో ఉండడమే కాదు. గురువు రొట్టెను విరచి మనకిస్తారు కదా, అది దివ్య బలి పూజ ప్రియులారా. ప్రతి దినము అనే వాక్యం మనకుంది. అపోస్తుల కార్యాలు 46వ వచనములో, వారు ప్రతి దినము కూటమిగా దేవాలయంలో కలుచుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచుండిరి. కానీ ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవులను చూడండి, వివిధ సంఘాలను చూడండి, ప్రతిదినము ఏ ఆలయంలో రొట్టె విరవబడుతుందండి? ఒక కథోలిక స్త్రీ సభలో తప్ప. బైబిల్ను పాటిస్తున్నాం 100%. ప్రార్థనలన్నింటికీ కూడా సర్వోత్కృష్టమైన ప్రార్థన దివ్య బలి పూజ. ఎంతోమంది పునీతులు ప్రియులారా ఈ దివ్య బలి పూజలో ఉన్నటువంటి మహత్యాన్ని గురించి మాట్లాడారు. దివ్య బలి పూజ జరుగుతుండగా పునీత జాన్ మరియ వియానీ గారు అంటారు, పరలోకములో ఉన్న దూతలంట వంగి ఆ ప్రభు యొక్క బల్లకల్లి ఆరాధనాపూర్వకంగా దిగి వస్తారట ప్రియులారా.
తెలిసినటువంటి సమూహం మన చుట్టూ ఉంటే తెలియనటువంటి పరలోక దూతల సమూహం ఆ దివ్య బలి పీఠం చుట్టూ కూడా వేంచేసి ఉంటుందట ప్రియులారా. కాబట్టే గురువులమైన మేము కూడా ఈ దివ్య సప్రసాదం ఎడల, ఈ దివ్య బలి పూజ ఎడల భయభక్తులతో జీవించాలి. గురువులను ముఖ్యంగా, ఆ తరువాత విశ్వాసులకు అది నేర్పించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజ, దివ్య సప్రసాదమే క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. తన యొక్క జీవితపు చిట్ట చివరి కార్యముగా చేసినటువంటి కార్యం దివ్య బలి పూజ. ఉత్థానమైన తర్వాత పలుమార్లు చేసినటువంటి కార్యం రొట్టె విరుచుట, దివ్య బలి పూజ. అపోస్తులు, ఆదిమ క్రైస్తవ సంఘాలు ప్రతి దినము కూడా వారి ఇళ్లలో చేరి, ఎందుకంటే అప్పుడు బాహాటంగా చేయనీయలేదు యూదులు, అయినా కానీ వారు ఎంత కష్టమైనా కానీ ఏం చేశారు పిల్లారా, వారు రహస్యముగా చేరి ప్రతి దినము కూడా ఇళ్లలో రొట్టె విరుచుట, సంతృప్తిగా ఆత్మీయంగా భక్తితో విశ్వాసముతో దానిని స్వీకరించారు. ప్రియమైనటి క్రైస్తవుడా, నీవు దివ్య బలి పూజలో ఏ విధముగా పాల్గొంటున్నావు? దివ్య బలి పూజకి ఆశగొనిన ప్రాణముతో వెళుతున్నావా? ఆ విశ్వాసముతో పాల్గొంటున్నావా? లేక నామమాత్రంగా అందరూ పాల్గొవాలి కాబట్టి పాల్గొంటున్నావా? ఒక ఆచారముగా పాల్గొంటున్నావా? వద్దు ప్రియులారా, మనకి అంత గొప్ప, అంత మహోన్నతమైన, అంత పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆరాధనలో విశ్వాసము లేకుండా పాల్గొని, విశ్వాసము లేకుండా స్వీకరిస్తే ప్రయోజనం శూన్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అటువంటి విశ్వాసాన్ని, భక్తిని మనందరికీ అనుగ్రహించమని, దయచేయమని కళ్ళు మూసుకొని తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీ శరీరము రక్తమే మా జీవితాలకు ఆహారం, శ్రీ సభకు మూలం, ఆధారం తండ్రి. మేమందరము కూడా ప్రభువా విశ్వాసము కలిగిన హృదయముతో, విశ్వాసపు కళ్ళతో నీ బలిపీఠాన్ని సమీపించులాగా మమ్ము దీవించండి. ఆ పీఠముపై నెరవేర్చబడుతున్నటువంటి దివ్య సంస్కారాలకే దివ్య సంస్కారమైనటువంటి నీ దివ్య బలి పూజలో పవిత్రమైన హృదయాలతో పాల్గొనే కృపను మాకు దయచేయండి. నీ దీవెనలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, నీ దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు మేము ఊహించినటువంటి, మా ఊహలకు అందనటువంటి దీవెనలు, మేలులు మేము పొందుతున్నాము అనే సత్యాన్ని మాకు నేర్పించండి తండ్రి. పీఠము మీదకి స్వయముగా మీరే వేంచేసి వస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించులాగున మాకు నేర్పించండి తండ్రి. ఆ దివ్య బలి పూజ ద్వారా వచ్చే ఫలాలని, దీవెనలని, ఆశీర్వాదాలని మేము పొందులాగున మమ్మ దీవించండి తండ్రి. ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా, మమ్మందరినీ కూడా నీ బలిపీఠము సన్నిధికి నడిపించండి నాయన. సకల మానవాళికి రక్షణ ప్రభువా ఆ బలిపీఠము ద్వారానే అనే సత్యాన్ని మాకు నేర్పించండి. ఓ తండ్రి, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ కనికరించి దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి, సమాధానం ఉన్నటువంటి వారికి నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. వేదనతో, బాధలతో ఉంటూ స్వామి మా కోసం ప్రార్థన చేయండి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లో ఉంచుతున్నారో వారందరి కొరకే ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి ఉద్దేశాలను దీవించండి, మా కొరకే ప్రార్థించండి అని ఆశగుణ ప్రాణముతో ఈ వాక్య పరిచర్యలో పాల్గొని వేడుకుంటున్నట్టు సమయంలో, ఈ సమయంలో ప్రభు బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలను దీవించమని మా ప్రభు అయిన దివ్య సప్రసాద ప్రభు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.